వనప్రసాద్ గారు చెప్పండి, మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చారు. కాంగ్రెస్లో మీరు చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళు, బట్ టీఆర్ఎస్లో కూడా మీరు బాగా యాక్టివ్గా ఉంటున్నారు. అంటే ప్రభుత్వం మీద వస్తున్నటువంటి ఆరోపణలు కానివ్వండి, ప్రభుత్వానికి సంబంధించినటువంటి అనేక అంశాల మీద చాలామంది మంత్రులు అసలు నోరు పోవటానికి కారణం ఏంటి? నేను ఇంతకుముందు కూడా చెప్పిన మీకు, మేమేంటంటే ఈరోజు టీఆర్ఎస్ పార్టీ, నేను గతంలో ఒక యూత్ కాంగ్రెస్ కార్యకర్త దగ్గర నుంచి, స్టూడెంట్ డేస్లో ఎన్ఎస్యుఐ దగ్గర నుంచి, యూత్ కాంగ్రెస్ దగ్గర నుంచి కూడా కాంగ్రెస్లో ఉంటూ వచ్చినాను. నేను ఇప్పుడు క్లోజ్గా దాదాపుగా నాకు 4 ముఖ్యమంత్రులతో క్లోజ్గా వాళ్ళ పనితీరుని క్లోజ్గా వాచ్ చేసేటువంటి అవకాశం నాకు వచ్చింది. మా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఏంటంటే, మనం ఈరోజు ఒక యజ్ఞంలో ఉన్నాం. ఈ రాష్ట్రాన్ని, కొత్తగా సాధించుకున్నటువంటి ఈ రాష్ట్రాన్ని స్టెబిలైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాష్ట్రం దాదాపు ఒక సుదీర్ఘమైనటువంటి ఉద్యమ పోరాటంతో నడిచినటువంటి ఈ రాష్ట్రంలో ఈ ఉద్యమాల వల్ల కూడా మనం ఎంతో నష్టపోయినాం. ఈరోజు ఆ నష్టాన్ని మొత్తం మనం రికవర్ చేసుకుని ఈరోజు మనం ఆ వైపుగా కనుక అడుగులు వేసి మనం ఒక స్టెబిలైజ్ చేసుకుని అన్ని రంగాల్లో కూడా మనం సెటిల్ కాకపోయినట్టయితే డెఫినెట్గా మన మీద మనకే మళ్ళీ ఒక పునరాలోచన వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో అటువంటి అవకాశాలకి తావు ఇవ్వకుండా ఈరోజు డెఫినెట్గా ఒక్కొక్క దాన్ని సెట్ చేసుకుంటూ పోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. దాంట్లో ఆ ప్రక్రియలో భాగంగా మా మంత్రులంతా కూడా ఈరోజు పూర్తి స్థాయిలో ఆ రిఫార్మ్స్ మీదనే కాన్సన్ట్రేట్ చేస్తూ వాటిని పూర్తి స్థాయిలో ఏ విధంగా వాళ్ళకు ఉన్నటువంటి శాఖలకు కానివ్వండి, వాళ్ళ జిల్లాలో ఉన్నటువంటి సమస్యలు కానివ్వండి, వీటన్నిటి మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. కానీ వేరే వేటి మీద కూడా వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయడానికి వాళ్ళు ఆ వైపుగా ఒక పొలిటికల్ వర్క్ వాళ్ళకి అప్పచెప్పట్లేదు. ఏ విధంగా కూడా ట్రాక్ నుంచి ఇప్పుడు ముఖ్యంగా ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ప్రయత్నం ఏంటంటే, పదే చేసేటువంటి ప్రయత్నం ఏంటంటే, వీళ్ళు ఈ విధంగా పని చేసుకుంటూ పోతే కష్టం అవుద్ది కదా, వీళ్ళని ఏదో విధంగా మొత్తం మీద డైవర్ట్ చేయాలి, మన ఆరోపణల వైపు మనం చేసేటువంటి ఇది వైపు డైవర్ట్ చేస్తూ ఆ వైపుగా వాళ్ళ దృష్టి పట్టకుండా చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి. కానీ డెఫినెట్గా ఈరోజు మా మంత్రివర్గ సహచరులు, మా మంత్రివర్గ సభ్యులందరూ కూడా, నాయకులందరూ కూడా, మా మంత్రులందరూ కూడా పూర్తి స్థాయిలో వాళ్ళ డిపార్ట్మెంట్స్ని స్టెబిలైజ్ చేసేటువంటి ఇదిలోనే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అందుకని మీరు చూసినట్టయితే ఈ 3.5 సంవత్సరాల కాలంలో ఒక చిన్న మంత్రి మీద, ఒక్క మంత్రి మీద కూడా ఇగో ఈ అవినీతి చేసిండని కానీ, ఈ రకమైనటువంటి ఇది జరిగిందని కానీ ఎక్కడ కూడా ఆరోపణ రానటువంటి పరిస్థితుల్లో ఈరోజు మొత్తం 4 మీదే వస్తున్నది. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, కవిత గారు, హరీష్ రావు గారు, మిగతా వాళ్ళ దగ్గర అసలు పవర్సే లేవని అంటున్నారు. అంటే ఒకటి మనం ఆలోచించుకోవాల్సినటువంటి ఇది ఏంటంటే, గతంలో ఉన్నటువంటి పవర్స్ ఏంటివి, ఈరోజు లేనటువంటి పవర్స్ ఏంటివి. ముఖ్యమంత్రి గారైనా, ఒక క్యాబినెట్ మంత్రి అయినా, అది ఏ మంత్రి అయినా కావచ్చు, అది ఎడ్యుకేషన్ మినిస్టర్గా, గతంలో ఎడ్యుకేషన్ మినిస్టర్ ఏ నిర్ణయాలు అయితే తీసుకునేవాళ్ళు, ఈరోజు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ మినిస్టర్ అదే నిర్ణయాలు తీసుకుంటారు. గతంలో చాలామంది ఎడ్యుకేషన్ మినిస్టర్ మీద చాలా రకాలైనటువంటి ఆరోపణలు వచ్చినాయి. ఈరోజు దానికంటే బెటర్ చేసేటువంటి ప్రయత్నంలో ఉన్నారు. కొత్తగా నెంబర్ ఆఫ్ స్కూల్స్ స్టార్ట్ అయినాయి, గతంలో లేనటువంటి విధంగా ఈరోజు నెంబర్ ఆఫ్ రెసిడెన్షియల్ స్కూల్స్ స్టార్ట్ అయినాయి. అనేక రకాలైనటువంటి కొత్త విధానాలతో ముందుకు పోతున్నాం. కానీ ఇక్కడ ఆరోపణలు రావట్లేదు. అదేవిధంగా అనేక శాఖలు, R&B తీసుకుందాం, గతంలో ఎన్నో ఆరోపణలు వచ్చాయి. ఈరోజు మనం చూసుకున్నట్టయితే R&Bకి సంబంధించినటువంటి ఇదిలో తన పని తాను చేసుకుపోతున్న నేషనల్ హైవేస్ భారీ ఎత్తున పెంచడం జరిగింది. గతంలో ఉన్నటువంటి రేషియోకి ఇప్పుడు ఉన్నటువంటి రేషియోకి సంబంధమే లేదు. ఈరోజు తెలంగాణలో నేషనల్ హైవేస్ భారీగా పెంచుకోవడం జరిగింది. ఆ విధంగా వాళ్ళ పని మీద కాన్సన్ట్రేట్ చేసుకుంటూ పోదు. ROBలు పెంచుకోవడం జరిగింది. ఈరోజు రైల్వేస్ మీద అనేకమైనటువంటి బ్రిడ్జిలు పెంచుకోవడం జరిగింది. రోడ్స్ కనెక్టివిటీ పెంచుకోవడం జరిగింది. ప్రతి మండల హెడ్ క్వార్టర్కి ఈరోజు డబుల్ రోడ్ చేసుకునేటువంటి ఇదిలో పోతున్నాం. కానీ ఎక్కడ కూడా మళ్ళీ ఆ అవినీతి ఆరోపణలు అనేటువంటివి రావట్లేదు. కానీ ఒకటి మనకి ఏంటంటే, ఇవన్నీ ఎక్కడ దొరకట్లేదు కాబట్టి ఇక ముందుకు వచ్చి ఏమన్నంటే 3 కుటుంబ సభ్యులే నడుపుతున్నారు అనేటువంటి ఆరోపణలు చేద్దాం. కానీ R&B శాఖని కేటీఆర్ గారు నడపట్లేదు, ఇంత ఎఫిషియెంట్గా నడుపుతున్నారే. మరి ఈరోజు ఏ శాఖనైనా తీసుకున్నామంటే ఆ విధంగా పంచాయతీరాజ్కి సంబంధించినటువంటిది కావచ్చు, లేకపోతే ఇంకో శాఖ కావచ్చు, ఆ శాఖలో ఇగో పలానా నిర్ణయం కేటీఆర్ గారు తీసుకున్నారని చెప్పగలుగుతున్నారా? చెప్పలేకపోతున్నారు. కేటీఆర్ గారి శాఖలో కేటీఆర్ గారి నిర్ణయం తీసుకుంటున్నారు. కానీ ఇతర శాఖల్లో ఎక్కడ కూడా అందులో పెట్టినటువంటిది కానీ, అందులోకి ఇన్వాల్వ్ అయినటువంటిది కానీ మనం ఎక్కడ చూడట్లేదు, మనం ఎక్కడ ఇది అవ్వట్లేదు. కాబట్టి ఇప్పుడు మెడికల్ అండ్ హెల్త్ ఉన్నది. మెడికల్ అండ్ హెల్త్లో ఈరోజు లక్ష్మారెడ్డి గారు వచ్చిన తర్వాత ఎన్ని రిఫార్మ్స్ వచ్చినాయి, హాస్పిటల్స్లో ఏ విధంగా ఉంది, ఈరోజు హాస్పిటల్స్లో గతంలో ఎన్ని డెలివరీస్ అయ్యేవి, ఈరోజు ఎన్ని డెలివరీస్ అవుతున్నాయి,
ఇవన్నీ కూడా అంటే ఆరోగ్య శాఖలో సంతృప్తికరంగా ఉందంటారా తెలంగాణలో? సంతృప్తికరంగా ఉంది అని నేను చెప్పను. మొత్తం 3.5 సంవత్సరాల్లో కంప్లీట్ ఆరోగ్య శాఖ మొత్తం ప్రక్షాళన జరిగిపోయింది, ఈరోజు చాలా బాగుంది అని నేను చెప్పను. గతం కంటే మెరుగ్గా ఉందంటారా? ఇంప్రూవ్ చేస్తున్నాం. ఇట్స్ ఏ ప్రాసెస్. ఆ ప్రాసెస్లో ఇంప్రూవ్ చేసుకుంటూ వస్తున్నాం. ఇంతకుముందే ముఖ్యమంత్రి గారు కూడా చెప్పలేదు, మనం అప్రిషియేట్ చేయాలి. ఒక విషయాన్ని మనం చూసేటువంటి దృష్టిని బట్టి కూడా ఉంటుంది. ఇప్పుడు ఒక హాస్పిటల్లో 1000 బెడ్స్ హాస్పిటల్ ఉంది, ఒక 100 బెడ్స్ హాస్పిటల్ ఉంది. ఒక పేషెంట్ బయట అక్కడ లాబీలోనో లేకపోతే కారిడార్లోనో ఒక కింద పరిపేసి దాని మీద పడుకోబెట్టి అక్కడ ఉన్నటువంటి ఒక కిటికీకి సెలైన్ బాటిల్ కట్టి అతనికి ఎక్కిస్తున్నారు అనుకోండి, మనం దాన్ని చూసేటువంటి విధానం మీద డిపెండ్ అయి ఉంటుంది. అరే ఈ పేషెంట్ ఇక్కడ కారిడార్లో వేసిండ్రే, ఇక్కడ బాటిల్ పెట్టినరే అనేటువంటి ఇదిలో చూస్తే ఇది ఈ మాత్రం ఫెసిలిటీస్ లేవే అనేటువంటి ఇదిలో చూసేటువంటి అవకాశం ఉంది. 100 బెడ్స్ హాస్పిటల్లో 100 బెడ్స్ నిండిన తర్వాత డాక్టర్ నాకు అవసరం లేదు, మీరు వెళ్ళిపోండి, నాది ఇక్కడితో అయిపోయింది, నా 100 బెడ్స్ హాస్పిటల్లో నా 100 బెడ్స్ ఫుల్ ఉన్నాయి, మీరు వెళ్ళిపోండి అని పంపించకుండా అక్కడ ఉన్నటువంటి ఇదిలో కూడా 101 వ్యక్తికో 110 మంది వ్యక్తులకు కూడా ఇచ్చేటువంటి సౌకర్యం ఇచ్చేటువంటి ఉన్నటువంటి వనరుల మధ్యలో అతనికి సర్వీస్ ఇస్తున్నటువంటి ఆ డాక్టర్ని కూడా గొప్పతనాన్ని కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ న్యూస్.